మా ఇంట్లో సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటామో మీరు కూడా చూసేయండి. ఒకవైపు అమ్మ బూరెలు వేస్తుంది. మరోవైపు మేమైతే ముగ్గు వేసేస్తున్నాము. పెద్దలకి మూలన బట్టలు పెట్టి వాళ్ళకి బూర్లు, గారెలు, అన్నం, కలగూర, పప్పు ఇవన్నీ మూలన పెడతాం కదా! అలాగే ప్రతి సంవత్సరం సంక్రాంతికి మేము జంగమయ్యని ఇంటికి పిలిచి పెద్దలను పొగిడిస్తాము. పొగిడించడం అంటే మీకోసం కొత్త బట్టలు తీసుకున్నాం, పిండి వంటలు చేశాం, మీరొచ్చి వాటిని ఆనందంగా స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించండి అని. మనకి ఈ భూమి మీద ఒక సంవత్సర కాలం అంటే పెద్దలకి స్వర్గంలో ఒక రోజుతో సమానం. ఈ నెలగంట సమయంలో స్వర్గపు ద్వారాలు తెరుచుకొని ఉంటాయట. కాబట్టి ప్రతి సంవత్సరం సంక్రాంతికి పెద్దలకు మూలన బట్టలు పెట్టి అన్నీ వండి పెడితే వాళ్ళకి సంవత్సరం అంటే ఒక రోజు కాబట్టి ప్రతిరోజు వాళ్ళు ఆ ఆహారాన్ని భుజిస్తారని, ఆ బట్టలు వేసుకుంటారని మన ఇంట్లో పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఈయనే జంగమయ్య. ఈయన శంఖంతో పిలిచిన పిలుపు పెద్దలకు వినిపించి ఈ భూమి మీదకొస్తారట. అలా పిలిచినందుకు ఆయన ఆనందపడేలా ఆయనకి పంచె కండువా పెట్టి తాంబూలంలో ఎంతో కొంత డబ్బులు పెట్టి ఆయనకిచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. అలాగే పళ్ళు నిండా బియ్యం పోసి దాంతో పాటు పెసరపప్పు 2-3 రకాల కూరగాయలు ఆయనకిస్తారు. అక్కడ ఫోటోల్లో కనిపిస్తున్నది మా నానమ్మ, తాతయ్య. అలాగే ఈ మూలన పెట్టిన దీపం ఉంది కదా, ఇది సంక్రాంతి రోజు ఉదయం పెడితే కనుమ రోజు ఉదయం వరకు వెలుగుతూనే ఉండాలి. ఆ రోజంతా దీపం కొండెక్కకుండా మధ్య మధ్యలో చూసుకుంటూనే ఉండాలి. మేమైతే ఇలాగే చేసుకుంటాం. మరి మీరెలా చేసుకుంటారో కామెంట్ చేయండి.